నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేను తలుచుకుంటే అమెరికా తలుచుకుంటే ఇరాన్ను గంట సేపులోనే సర్వనాశనం చేయగలం, మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయడానికి తిరిగి పునర్నిర్మించడానికి అవకాశం లేనటువంటి విధంగా మేము ఇరాన్ను సర్వనాశనం చేయగలం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి గట్టిగా హెచ్చరించాడు. మరొక వైపు ఇరాన్ వైపు నుంచి చూస్తే మేము యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమే కానీ మాకు 3 షరతులు ఉన్నాయని చెప్పి ఇరాన్ చెబుతోంది. 2 రోజుల కిందట వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మరోలా ఉన్నాయి. యుద్ధం త్వరలో ముగుస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కానీ ఇరాన్ ప్రతిస్పందన మరొకలాగా ఉంది. మేము ఇప్పుడప్పుడే దాన్ని ముగించాలనుకోవడం లేదు, ఎప్పుడు ఎలా ముగించాలో మాకు తెలుసు, అంటే మాకు ఇంకా పోరాటం చేయాలన్నట్టు మరికొంతకాలం పాటు మేము యుద్ధం చేయగలమని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు యుద్ధంలో ఎవరిది పైచేయిగా కనిపిస్తోంది, ఎవరు యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు, ఎవరు యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు, ఎవరికి ఎంత మేర నష్టం జరిగింది, ఈ తాజా పరిణామాలపైన వెస్ట్ ఏషియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా తలకిందులవుతోంది. దీని గురించి మాట్లాడుతూ నాతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య గారు. నమస్తే. నమస్తే. సో రోజుకొక ప్రకటన వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చూస్తుంటే నిన్న మొన్న చాలా అంటే యుద్ధం ముగిసిపోతుంది, ఒక వారం 10 రోజులు అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడేమో గంటలో నేను సర్వనాశనం చేస్తానని చెప్పి ఇరాన్ అని అంటున్నాడు. ఈ ప్రకటనలు మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి? అంటే ఫస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రకటన చెప్పినా కూడా అది డీకోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్స్ని చాలా మటుకు యూటర్న్స్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే ఇది దట్ ఒక స్కూల్ పిల్లల్ని, ఒక 165 మెంబర్స్ పిల్లల్ని వాళ్ళు టొమహాక్ మిజైల్తో టార్గెట్ చేసి కుట్టారు వాళ్ళు బై మిస్టేక్. అదే ఇప్పుడు బై మిస్టేక్ అంటున్నారు. ఫస్ట్ ఏమన్నారు, ఇది మేమేం చేయలేదు, ఇది ఇరాన్ వాళ్ళు చేస్తున్నారని ట్రంపే అన్నాడు. తర్వాత వచ్చి అసలు మా మిజైలే కాదన్నారు. తర్వాత అంటే టొమహాకే కానీ మేమే అని చెప్పి గ్యారంటీ ఏంటి అన్నారు. అప్పుడు మిగతా వాళ్ళు చెప్పారు యూఎస్ కాకుండా యూకేకి, నెదర్లాండ్స్కి మాత్రమే ఉంది. సో షజరా తబే ఐ థింక్ అది ఆ స్కూల్ పేరు అది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నారు, బై యాక్సిడెంట్ జరిగిందేమో అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఒప్పుకున్నారు, బై మిస్టేక్ జరిగిందనేది ఒప్పుకున్నారు. సో ఆయన స్టేట్మెంటే 3-4 రోజులు కూడా మారిపోతుంది. అట్లాగే యుద్ధానికి కూడా ఏమన్నా 2-3 రోజులు అయిపోతుంది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ మనం 13 రోజుకి వచ్చాం మనం ఆల్రెడీ. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఇరానియన్ మిజైల్స్ గురించి కూడా ఏమన్నారు, వాళ్ళకి లేవు ఇంకా మిజైల్స్ లేవు, డ్రోన్స్ లేవు, మొత్తం అయిపోయింది, ఇంకా వాళ్ళ డిఫెన్స్ మొత్తం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ అన్నారు. దానికి ఒక బేసిస్ కూడా ఉంది. బేసిస్ ఏంటంటే మనం మొదటి రోజు నుంచి 8వ రోజు దాకా, యుద్ధానికి 8వ రోజు అంటే మార్చి 7, ఆ రోజు దాకా మనం గమనిస్తే ఇరాన్ ఏమైనా అటాక్స్ ఏమైనా చేసినా కూడా అది నంబర్ ఆఫ్ బెలిస్టిక్ మిసైల్స్ నంబర్ ఆఫ్ డ్రోన్స్ అన్న మీరు చూస్తే అది 100స్లో ఉన్నాయి. ఇనీషియల్గా 300 డ్రోన్స్ అట్లా పంపించింది, ఒక 150-170 బెలిస్టిక్ మిసైల్స్ లాంటివి వెళ్ళాయి. తర్వాత నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొంచెం తగ్గుతూ మీరు మార్చి 7 కల్లా 8వ రోజు కల్లా ఏమైపోయిందంటే లాంచ్ చేసిన డ్రోన్స్, లాంచ్ చేసిన మిసైల్స్ 15 దాకా వచ్చాయి. వచ్చిన మరుక్షణం అప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్, ఆయన ఏమన్నారు, అయిపోయింది వాళ్ళ దగ్గర అంతా అయిపోయింది, ఇంకేం ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, వాళ్ళంతా ఊరికి బ్లఫ్ చేస్తున్నారు అన్నారు. అన్న వెంటనే నైట్ డే విచ్ ఇస్ మార్చ్ 8 సడన్గా ఆ రోజు మీరు గమనిస్తే మళ్ళీ డ్రోన్స్ 120 డ్రోన్లు 150 డ్రోన్లు వేసి కొట్టారు. మిజైల్స్ కూడా మళ్ళీ 25-30 మిజైల్స్ రిలీజ్ చేశారు. సో ఎసెన్షియలీ ఇరాన్ ఏం చేసింది, వాళ్ళది ఈ ఆమో ఏముందో ఆ టెంపో అనేది చిన్నగా తగ్గించుకుంటూ ఒక పాయింట్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవుతూ చేస్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మేము 100% మాది ఇంపెనిట్రబుల్ డిఫెన్స్ అని వాళ్ళే అన్నారు. ట్రంప్ యూఎస్ గవర్నమెంట్ అనేది మా యూఎస్ పెట్టిన ఎయిర్ డిఫెన్స్ వెస్ట్ ఏషియా మొత్తం పెట్టింది, ఇది ఇంపెనిట్రబుల్ ఇది అన్నారు. మరి కొన్ని వేల కోట్లు ఖతార్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చోట్ల వేల కోట్ల నష్టం జరిగింది. కరెక్ట్. మీడియా రిపోర్ట్స్ మామూలు నష్టాలు, అసలు రెప్యుటేషన్ డ్యామేజ్ జరిగింది, ఫిజికల్ డ్యామేజ్ జరిగింది. అంతెందుకు ఇప్పుడు థర్డ్ సిస్టమ్స్, తర్వాత వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 8 ఉన్నాయంటారు గ్లోబల్గా. దాంట్లో 4 పని అయిపోయింది అంటున్నారు. అది యూఎస్ వాళ్ళు పెట్టినది. ఆ రెడార్ సిస్టమ్స్ అవన్నీ బ్రేక్ అయిపోయాయి. రైట్. సో ఇరాన్ కూడా ఏమంది ఇప్పటిదాకా వాడింది మేము పాత స్టాక్ వాడామంటే ఎక్స్పైరీ డేట్ అవుతుంది, ఇప్పుడు కొత్త స్టాక్ రాబోతుంది అన్నారు. అండ్ అన్నమాట డెలివర్ చేశారు. ఎట్లా డెలివర్ చేశారు మీరు గమనిస్తే, వాళ్ళకి వచ్చిన బెలిస్టిక్ మిసైల్స్ కూడా సడన్గా ఒక మిసైల్ నుంచి 80గా స్ప్లిట్ అవ్వడం. సో అంటే స్వామ్ డ్రోన్స్ టైప్, అది క్లస్టర్ మ్యూనిషన్స్ అంటారు. సో మనం మామూలు ఒక మిసైల్ వస్తే నేను అది ట్రాక్ చేసుకొని ఒక ఇంటర్సెప్టర్తో కొడతాను. సో దానికి కూడా అంటారు దట్ ఈ మిసైల్ తయారు చేసే కాస్ట్ $30,000 అయితే ఆ ఇంటర్సెప్టర్ కాస్ట్ hundreds of thousands of dollars ఉంటుంది. కానీ తప్పదు కాబట్టి అది కొడతారు. అది ఇప్పుడు ఒక మిసైల్ గాల్లోకి వెళ్ళి సడన్గా 80గా స్ప్లిట్ అయిపోతే దాన్ని ఇంటర్సెప్ట్ చేయాలంటే 80 ఇంటర్సెప్టర్స్ కావాలి. మ్యాథ్స్ అసలు వర్క్ అవ్వదు. సో ఇటువంటి పరిస్థితులు ఆఫ్కోర్స్ దానికి ఇజ్రాయెల్ కూడా ఒక గట్టి రెస్పాన్స్ ఇచ్చింది. ఇన్నాళ్ళు రివీల్ చేయని టెక్నాలజీ ఏం రివీల్ చేస్తుంటే ఐరన్ బీమ్ టెక్నాలజీ కూడా రిలీజ్ చేశారు. అంటే లేజర్ వాడి లేజర్తో వాళ్ళు ఈ మిసైల్స్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ మారింది. ఎందుకు మారిందంటే మొన్నటిదాకా ఏమనుకున్నాం, hundreds of thousands of dollars ఒక ఇంటర్సెప్టర్, $30,000 ఒక మిసైల్ అనుకుంటే ఇప్పుడు ఏంటి, లేజర్తో $2 లేజర్తో $30 మిసైల్ని కొడుతున్నాం.
నష్టం ఎక్కువ అమెరికాకి జరుగుతుంది. అమెరికా అంటే ఇంతకుముందు ఇంటర్సెప్టర్స్ వాడేటప్పుడు అమెరికాకి నష్టం, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ లేజర్ బీమ్ వాడినప్పటి నుంచి ఇప్పుడు నష్టం జరిగేది ఇరాన్కి డజంట్ మేక్ సెన్స్. సో ఇప్పుడు ఇరాన్ వాడేది ఏంటి, ఆ క్లస్టర్ మ్యూనిషన్స్ వాడుతున్నారు, 80 ఒకేసార్లు వస్తాయి, 80 లేజర్ బీమ్స్ కొట్టడం అంత ఈజీ కాదు. సో అందుకని ఇప్పుడు వార్ఫేర్ కూడా మారిపోయింది, ఎవరికి వాళ్ళు అసిమెట్రిక్గా చేసుకుంటూ పోతున్నారు. సో ఇది మనందరం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇజ్రాయెల్ ఇచ్చిన కమిట్మెంట్స్ కొద్ది గొప్ప నిలబడుతుంది. ఇట్లాంటి మదర్ టెక్నాలజీస్ ఉన్నాయంటున్నారు, ఒక మాట అంటుంటారు, ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి చేతిలోకి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది అంటున్నాడు వాడు. బెంజమిన్ నెటన్యాహు అన్న మాటే అది. ఇన్ఫాక్ట్ డెలివరీ కూడా చేశారు, పేజర్స్ ఉంటే పేజర్స్ అని ఎక్స్ప్లోడ్ అయిపోతున్నాయి ఇక్కడ హెజ్బొల్లా వాళ్ళకన్నీ. సో అతను చెప్పింది కొంచెం సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు, బెంజమిన్ నెటన్యాహు చెప్పేది. ట్రాక్ రికార్డ్ ఉంది, ట్రాక్ రికార్డు చెప్తే కొంచెం జాగ్రత్త పడాలని ఉంది ట్రాక్ రికార్డు. ఇరాన్ సరే ఇన్నాళ్ళు బెదిరింపులు అనుకున్నాం, కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. కొత్త వెపన్స్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్ ఉన్నాయంటున్నారు, డెలివర్ చేస్తున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూస్తామని చెప్పారు, ముయ్యకుండానే మూసిన పరిస్థితి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ దాటాలంటే కొంచెం భయపడుతున్నారు అక్కడ. కానీ యూఎస్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ మాట నమ్మలేము మనం. ఫస్ట్ వాళ్ళు టారిఫ్ పెట్టినా కూడా 20% అంటారు, 50% అంటారు, 200% అంటారు, 15% అంటారు. ఏది నిజం అనేది మనకు తెలియట్లేదు. సో ఇప్పుడు మీరు అన్న ట్రంప్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఆయన ఏమన్నారు అక్కడ, దట్ ఒక గంటలో ఇరాన్ ఎటువంటి పరిస్థితి పట్టుకొస్తామంటే ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో రీబిల్డ్ చేసే అవకాశం లేకుండా, మళ్ళా కట్టే అవకాశం లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మీరు యూఎస్ చేసిన పని, హిరోషిమా నాగసాకిలో ఆటం బాంబ్ వేసిన తర్వాత కూడా ఇవాళ చక్కగా వాళ్ళు రీబిల్డ్ చేసుకున్నారు. మళ్ళీ మన టూరిస్ట్ లాగా వెళ్ళొచ్చు, చిన్నగా రేడియేషన్ లెవెల్స్ తగ్గిపోయి కొంచెం ముందు ఇంకా ఉన్నాయి, కానీ బట్ స్టిల్ అది లివబుల్. ఇంకా టూరిస్టులు వెళ్తుంటారు అక్కడ హిరోషిమాకి నాగసాకికి. సో అట్లా ఏమి రీబిల్డ్ చేయనటువంటి పరిస్థితి అనేది ఏమి ఉండదు. కానీ ఇంకోటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇరాన్ అనేది ఇరాక్ లాగా కాదు, లేకపోతే వెస్ట్ ఏషియాలా కాదు. మొత్తం అక్కడంతా ఈ కొండలును, తర్వాత మొత్తం అది రాకీ టెరెయిన్, మౌంటైనస్ టెరెయిన్. అది ఆఫ్ఘనిస్తాన్ లాంటిది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కంప్లీట్గా వైపౌట్ చేయలేకపోయారు. అట్లాగే ఇరాన్ని కూడా వైపౌట్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు అది. సో అదొకటి ఓవర్ సింప్లిఫికేషన్. కానీ ఆ స్టేట్మెంట్ ఎప్పుడు చేశారనేది చూడాలి. డొనాల్డ్ ట్రంప్ నేను వీ విల్ ఫినిష్ ఇరాన్ ఇన్ 1 hour, యూ కాంట్ రీబిల్డ్ అన్న మాట వెనకాల మీరు చూస్తే నిన్ననే ఒక ఎక్స్ప్లోషన్ ఒకటి జరిగింది కుద్స్ మీద. కుద్స్ అనేది అది ఇరాన్లో ఒక మిలిటరీ బేస్, అంటే ఒక మిలిటరీ వైస్ అది ఒక వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. సో ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయంటారు, మిజైల్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, డ్రోన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయంటారు. అక్కడ నేను ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ ఒకటి జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ ఇప్పుడు ఇవాళ కూడా పొద్దున మీరు ట్విట్టర్లో చూసినా, ఎనాలిస్ట్ చూసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది అడుగుతుంది ఇదేమన్నా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అని అడిగారు. ఎందుకంటే చాలా మటుకు సిమ్టమ్స్ కనబడ్డాయి అట్లా. ఎందుకంటే మనకు ఉండేది విజువల్ ప్రూఫే, వీడియోస్గా చూసేవాళ్ళు అక్కడ మనకి ఈ క్లౌడ్ టైప్ ఇది అది రావడం, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, దాన్ని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఇప్పుడు అంటున్నారు. అది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, అదే న్యూక్లియర్ కాదు, అది న్యూక్లియర్ రేడియేషన్ కాదు. అది తెలియాలి, అది డెఫినెట్గా తెలియాలంటే లోకల్గా మనం వెళ్ళి చూడాలి అక్కడ, అది అక్కడ రీడింగ్స్ చూడాలి, అక్కడ రేడియేషన్ కౌంట్స్ అన్ని చూడాలి. సో అట్లా కాకుండా చూస్తే మాత్రం మోస్ట్ లైక్లీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనేది కన్వెన్షనల్ లాంగ్వేజ్లో చెప్పేది. మిలిటరీ టర్మినాలజీస్లో దాన్ని మ్యాసివ్ ఆర్డినెన్స్ ఆర్మ్స్ బ్లాస్ట్ అనుకుంటా. సో MOAB, అది దాని వెయిటే 10,000 కిలోగ్రాములు ఉంటాయి. సో దాన్ని ఏం చేస్తారంటే పైనుంచి అది కూడా ఒక జెట్కి అటాచ్ అయ్యి లాంచ్ చేసినట్టు కాదు, అది వెనకాల కార్గో, అది ఓపెన్ చేసి వెనకాల కార్గో గేట్ ఓపెన్ చేసి ఒక విధంగా అది పుష్ చేస్తారు, మెకానికల్గా పుష్ చేసి లాంచ్ చేస్తారు. 10,000 కిలోగ్రామ్స్ ఉంటుంది. అది బ్లాస్ట్ అయినప్పుడు దాని బ్లాస్ట్ రేడియస్ దాదాపుగా 1.6 కిలోమీటర్స్ దాకా బ్లాస్ట్ రేడియస్ ఉంటుంది, అంటే 1 మైల్ బ్లాస్ట్ రేడియస్ ఉంటుంది. అది ప్రయోగించి ఉండొచ్చు అని అనుకుంటున్నారు, ప్రయోగించారని అంటున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ అయితే అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే న్యూక్లియర్ అంటే ఇమీడియట్గా చాలా ప్రాబ్లమాటిక్ విషయం అది, యూఎస్ న్యూక్లియర్ అటాక్ చేసిందంటే. కానీ ఆఫ్ కోర్స్ ఇరాన్ వాళ్ళు నరేటివ్ వార్ఫేర్లో ఏం చేయాలి, అది న్యూక్లియర్ అన్నట్టు వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి. బట్ బై అండ్ లార్జ్ అయితే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వాడటం మొదలుపెట్టారు. రైట్. సో దానికి రెస్పాన్సివ్గా రష్యా దగ్గర కూడా అటువంటి టెక్నాలజీ ఉంది. కానీ రష్యా అది ఇరాన్ ద్వారా, ఇప్పుడు ఇరాన్ కూడా ఎక్కడిని ఇంపాక్ట్ చేస్తే ఇజ్రాయెల్ మీదనే చేయాలి. వెస్ట్ ఏషియన్ నేషన్స్ మీద ఇరాన్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ అటాక్ చేసేది వెస్ట్ ఏషియాలో వాళ్ళ ఎకానమీని అటాక్ చేయాలి, ట్రేడ్ని అటాక్ చేయాలి, రెప్యుటేషన్ అటాక్ చేయాలి, యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ అటాక్ చేయాలి. అది మెయిన్ గోల్గా పెట్టుకుంది. మన UAE చూసినా 7 ఎమిరేట్స్ ఉన్నాయి మనకి, దాంట్లో అటాక్ అయ్యేది దుబాయ్, అబుదాబీనే. మనకి షార్జా అటాక్ అవ్వట్లా, అబుదాబీ అటాక్ అవ్వట్లా, మనకి రాసల్ ఖైమా, ఫుజైరా, అమూల్ ఖైమా ఇవేం అటాక్ అవ్వట్లా. ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ దుబాయ్ అండ్ UAE, దుబాయ్ అండ్ అబుదాబీ. ఈ రెండిట్లో మనకి మిలిటరీ బేసెస్ ఉన్నాయి, మిలిటరీ పర్సన్ ఉన్నారు, దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో ఇరాన్ అక్కడ క్లారిటీగా ఉంది. సో ఎనివే ఇక్కడ మనం స్టేట్మెంట్ ఎట్లా చూడాలంటే, ఆ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ చేసిన తర్వాత ఇది ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది అదే మీరు అన్నట్టుగా అది ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లాగా కనబడుతుంది. క్లారిటీ ఇరాన్కు ఉన్నట్టుగానే కనబడుతుంది. అమెరికా పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్కి క్లారిటీ లేదా అంటే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో అతని అడ్వైజర్సే అతనికి చెప్తున్నారు
ఇది ముగించాలి, లేకపోతే మీరు ఎండ్ అయిపోతారు. త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మన ఎకానమీ, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇదంత మంచిది కాదు, అమెరికాకి చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పి అంటున్నారు. అది లూప్లో కంటిన్యూ అవుతున్నాడు. అంటే కానీ ఇక్కడ అడ్వైజర్స్ అంటే కూడా ఎప్పుడు కూడా అడ్వైజర్స్ యూనిలేటరల్గా ఒకటి చెప్పరండి. ఇప్పుడు మీరు భారత్ ఎగ్జాంపుల్ తీసుకోండి. భారత్ కూడా ఐమ్ షూర్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా అడ్వైజర్స్తోనే చేస్తుంది. ఇనీషియల్ స్టెప్ ఆఫ్ అడ్వైజర్స్ చూడండి. మన ప్రధానమంత్రి ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీఆర్ విత్ ఇజ్రాయెల్ అన్నారు. అన్న తర్వాత మీరు గమనిస్తే కొన్ని రోజులు మనకి ఇది కూడా చూడండి, మీరు Day 7, Day 8 ఆఫ్ ద వార్ దాకా దాదాపుగా మనం సైలెంట్గా ఉన్నాం. ఖమెనీని అక్కడ చంపేసిన తర్వాత కూడా మనం ఏం కండలెన్స్ మెసేజ్ ఏమాత్రం చెప్పలేదు అప్పుడు ఆ పాయింట్లో. 1 వీక్ తర్వాత చేశారు. దాని తర్వాత అది కూడా ఎవరు చేశారు, అది మన ఫారిన్ సెక్రటరీని పంపించి విక్రమ్ మిస్త్రీ ఆయన వెళ్ళి అక్కడ కండలెన్స్ చెప్పి ఆయన అక్కడ ఒఫీషియల్గా వెళ్ళి వచ్చారు. దాంతోపాటు ఇది ఐరిస్ దేనాని ఇక్కడ వీళ్ళు శ్రీలంక దగ్గర కూల్చేశారు. అప్పుడు కూడా మనం సైలెంట్గా ఉన్నాం, ఏమీ మాట్లాడలేదు. కానీ మళ్ళీ ఒక 7-8 days, 8th day ఆఫ్ ద వార్, 7th 8th day ఆఫ్ ద వార్ తర్వాత అప్పుడు మనం ఒక రిలీజ్ చేసాం స్టేట్మెంట్. ఏమని చెప్పాం, యాక్చువల్గా విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూ జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళవి 3 వెజల్స్ ఉన్నాయి. ఒక వెజల్ వచ్చేసరికి ఐరిస్ 11 ఒకటి, ఐరిస్ ఇది మనకి దేనా ఒకటి, ముంచేసిన దేనా ఒకటి టార్పిడోతో కొట్టినది, మూడోది ఐరిస్ బుషెహర్. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. సో February 28th అటాక్ మొదలైన మరుక్షణం ఇరాన్ గవర్నమెంట్ నుంచి భారత్ గవర్నమెంట్కి, మన ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ వచ్చింది. మావి 3 షిప్స్ ఉన్నాయి, వార్ మోడ్లోకి వెళ్ళాము, మీరు దయచేసి మీరు అక్కడ రిఫ్యూజ్ అంటే అక్కడ పోర్ట్లో డాక్ చేసేయడానికి మీరు స్కోప్ ఇవ్వండి. కేరళ కొచ్చిలో అది ఒకటే వెళ్ళింది. యాక్చువల్గా 3 షిప్స్కి ఇచ్చారు. ఐరిస్ దేనా కూడా మనం పర్మిషన్ ఇచ్చాం, ఐరిస్ 11కి ఇచ్చాం, బుషార్కి ఇచ్చాం, 3టికి ఇచ్చాం మనం. ఓకే, 3టికి ఇచ్చినప్పుడు ఇది 11 ఒక్కటే వాళ్ళు మాత్రమే కొచ్చి వైపు వెళ్ళారు. వాళ్ళు కొచ్చి వైపు వెళ్ళి వాళ్ళు అక్కడ డాక్ అయిపోయి అక్కడ లోకల్గా వాళ్ళు దిగారు. అక్కడ దేనా వచ్చేసరికి అది శ్రీలంక వైపు వెళ్ళింది. శ్రీలంకకి వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత సరే టార్పిడోతో కూల్చేశారు. అయిన వెంటనే బుషెహర్ ఇమీడియట్గా శ్రీలంకగా మాకు డాకింగ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అక్కడ ట్రింకోమలిలో వాళ్ళు పోర్ట్లో డాకింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఇది ఫస్ట్లో మనం మాట్లాడాల. ఫస్ట్ 7 days అసలు ఏమాత్రం మనం నరేటివ్ వార్ఫేర్ అంతా భారత ప్రభుత్వానికి వ్యతిరేకం వెళ్తుంది. దట్ మనం ఎందుకు చేయలేదు, మనం విశ్వగురు అంటున్నాం, 12 nautical miles దాకానే మనం విశ్వగురు, దాని తర్వాత మనకి లేదా ఇవన్నీ అన్నాం. తర్వాత వచ్చిన విషయాలు అంటే మనం ఇచ్చాము, పర్మిషన్ ఇచ్చాము, దీంట్లో ఒకరు చూస్ చేసుకొని వచ్చారు, 2 చూస్ చేసుకొని బయటికి వెళ్ళారు. సరే మరి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేశారు, మనమైతే పర్మిషన్ ఇచ్చాము, అది తర్వాత చెప్పారు. ఇప్పుడు మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మన ప్రభుత్వంలో కూడా యూనిలాటరల్గా ఆలోచన అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇవల్యూషన్ బట్టి మన స్టాండ్ మార్చుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. సో మనం ఏమి ఫారిన్ పాలసీ ఉన్నా కూడా అడ్వైజర్స్ చెప్తారు, బ్యూరోక్రాట్స్ చెప్తారు, థర్డ్ పార్టీ థింక్ ట్యాంక్స్ చెప్తాయి, అంటే కొంతమందిని ఎవరైనా స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ చెప్తారు. అవన్నీ కన్సిడర్ చేసుకొని మోదీజీ అయినా ఎవరైనా కూడా మన డిఫెన్స్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ అయినా వాళ్ళు ఇరాన్ని తక్కువ అంచనా వేశాడా ట్రంప్? సో డెఫినెట్గా స్ట్రెంత్ని నేను ఒక 1 weekలోనో లేకపోతే 4-5 weeks అని చెప్పాడు, ఇంకా అది అవ్వలేదు ఆ పీరియడ్. కానీ బట్ ఇదంతా చూస్తుంటే ట్రంప్ అనుకున్నంత ఈజీగా లేదు సిచ్యువేషన్. డెఫినెట్గా ఒకటి స్టేట్ ఆఫ్ హార్మోస్ అయితే మిస్కాల్కులేట్ చేశారని అంటారు. వాళ్ళకి స్టేట్ ఆఫ్ హార్మోస్ జరుగుతుంది తెలుసు. ఇప్పుడు ట్రంప్ కొన్ని అడ్వైజర్స్ కూడా 2 రకాలుగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే మీరు ముగించేసినట్టు, రెండో ముగించడం ఏంటి, మనం ఇప్పుడే ముగించేసేస్తే మన ఇన్ఫ్లుయెన్స్ పోతుంది అక్కడ వెస్ట్ ఏషియాలో, చిన్న చూపు అయిపోతుంది. చైనా కూడా ఉంటుంది, ఇరాన్నే చేయలేకపోయినా మమ్మల్ని ఏం చేస్తూ ఉంటుంది చైనా. సో మనకి పెద్ద సైకాలజికల్గా మొరాల్గా సెట్ బ్యాక్ అవుతుంది. లోకల్గా ట్రంప్ ఓడిపోతుంది. ఇప్పుడు ట్రంప్కి కూడా జియో పొలిటికల్ అడ్వైజర్ ఎట్లా ఉంటారు, లోకల్ డొమెస్టిక్ పొలిటికల్ అడ్వైజర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు, నాయన మనం ప్రాబ్లం అవుతుంది మనకి ఎలక్షన్స్కి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటారు. ఇవన్నీ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ డెఫినెట్గా వాళ్ళకి ఏంటి, ఇది వార్ జరిగితే స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. పాసిబుల్లీ దానివల్లనే యూఏ ప్రభుత్వం కూడా వారు జరగక కొన్ని రోజుల ముందరే భారత్కి వచ్చి కూడా 2 గంటల్లో మాట్లాడి జరిపోయినప్పుడు ఇది కూడా డిస్కషన్ జరిగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఫుడ్ సప్లై అంతా వాళ్ళకి మనం పంపించేదంతా 80 to 90% ఫుడ్ సప్లై వాళ్ళకి మనకి స్టేట్ ఆఫ్ హార్మోస్ మీదనే వెళ్తున్నది మనకి. సో యూఏకి వెళ్తుంది. సో అది కూడా మాట్లాడుంటారు. అట్లాగే యూఎస్ కూడా ఇది చూసుకొని దానివల్లనే ఈ అటాక్ చేసే ముందర వెనిజువెలాని ఫస్ట్ కంట్రోల్లో పెట్టేసుకున్నారు. ఆయిల్ రిజర్వ్స్ కోసం ఉండాలి, మనకి ఆయిల్ రిజర్వ్స్ ఇమీడియట్గా ఉండాలి. దానివల్లనే వాళ్ళు బ్యారెన్ ట్రంప్ని పంపించి అనంత్ అంబానీతో మాట్లాడించి మనకి ఒక రిఫైనరీ కావాలి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఒక మాట అన్నారు. దీన్ని ఫాలో అప్ చేయడానికి ట్రంప్ మనతో పాటు బిజినెస్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నప్పుడు ఏమన్నారు, భారత్ నుంచి $500 billion తెప్పిస్తాను నేను అన్నాడు. మనకి భారత్ నుంచి ఎక్స్పెన్స్ టువర్డ్స్ యూఎస్. అప్పుడు అందరూ అనుకున్నాం భారత్ వెళ్ళి వాడికి $500 billion ఎందుకు ఇస్తారు, మా అయితే మన $100 billion కూడా మనం వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ దెమ్, వై విల్ యూ గో $500 billion. కానీ ఇప్పుడు చూస్తే మొన్నటి స్టేట్మెంట్లో ట్రంప్ అనేది $300 billion ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టి రిఫైనరీ కట్టబోతున్నారు అన్నారు. సరే కొంతమంది లోకల్గా $300 billion అవుతుంది, $200 billion అని అంటున్నారు. దాంట్లో కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, ఏమంటున్నారంటే ఇవన్నీ అంటున్నారు కానీ ఫస్ట్ 2-3 years డిస్కషన్స్ బేసిక్ డీటెయిల్ ప్లానింగ్లోనే అయిపోతుంది. దాంట్లో ట్రంప్ బయటికి వెళ్ళినా వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వాడు వచ్చినప్పుడు మళ్ళీ హీ మే క్యాన్సిల్ ఇట్. సో ఏదైనా జరగచ్చు అంటున్నారు.
బట్ ఓవరాల్ ఇది వాళ్ళు స్ట్రాటజికల్గా ఆలోచించారు. వాళ్ళు గ్రహించలేకపోయారంటే మోస్ట్లీ ఇంత ఫియర్స్గా కాంబాట్ చేస్తారు, ఇంత ఫియర్స్గా పుష్ బ్యాక్ ఉంటుంది ఇరాన్ నుంచి, అటువంటి పొజిషనింగ్ పెట్టుకుంటారు. ఖమేనీని తీసేసిన వెంటనే, అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ తీసేసిన వెంటనే వార్ అయిపోతుందంటూ భావించారు వాళ్ళు 2 days to 1 week. సో ఇన్ఫ్యాక్ట్ అది ఇరాన్లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్, ఇరాన్లో ఉన్న IRGC కమాండర్స్ వాళ్ళు అనేది అదే, దట్ యుఎస్ ప్రిపేర్ అయింది షార్ట్ టర్మ్ వార్కి 1 week లేకపోతే 1 month లేకపోతే 2 months, కానీ మేము పెట్టే పొజిషనింగ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ వార్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇరాన్ వాళ్ళే చాలా ఓపెన్గా మనకు ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నట్టు, ఒక వర్క్షాప్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. షార్ట్ టర్మ్ వార్లో మీకు లాజిస్టిక్స్ అయినా, షార్ట్ టర్మ్ వార్లో ఏది ఉన్నా కూడా ఇట్స్ సింప్లర్, ఇట్స్ ఈజియర్. లాంగ్ టర్మ్ వార్ కంప్లీట్గా వేరుగా ఉంటుంది, ఎందుకంటే సప్లైస్ కావాలి, షిప్స్కి మెయింటెనెన్స్ కావాలి. అండ్ యూఎస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాళ్ళది చాలా పెద్ద బడ్జెట్, వాళ్ళది నేవీలోనూ ఎయిర్ ఫోర్స్లోనే వెళ్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఆర్మీ మీద ఎక్కువ పెడుతున్నట్టు వాళ్ళు యూఎస్ వాళ్ళ నేవీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కువ పెడతారు. పెట్టినప్పుడు వాటి మెయింటెనెన్స్ కావాలి. లాంగ్ టర్మ్ వార్కి ఇట్ ఇస్ నాట్ ప్రిపేర్డ్. ఇరాన్ ప్రిపేర్ అయిందా? ఇరాన్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాం, మేము 6 నెలలు తీవ్రమైనటువంటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఓ 3-4 రోజుల కింద స్టేట్మెంట్ వచ్చింది. ఊరికి అమెరికాను భయపించడానిక, లేకపోతే నిజంగానే అంత కెపాసిటీ? ఇరాన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నమ్మాల్సిందే వాళ్ళు చెప్పేది, ఎందుకంటే ఇరాన్ కూడా స్పష్టంగా ఏమంటుంది, 47 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం యుద్ధానికి అన్నారు. ఇజ్రాయెల్ కూడా దే ఆర్ ప్రిపేర్డ్. ఇజ్రాయెల్ ఇస్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ 40-45 years దే ఆర్ ప్రిపేర్డ్. ఏదో ఒక రోజు ఇరాన్తో ఢీ కొడతాం, ఎందుకంటే హమస్ ఒకవైపు ఇరిటేట్ చేస్తుంది, హెజ్బుల్లా ఇరిటేట్ చేస్తుంది, హూతీస్ ఇరిటేట్ చేస్తున్నారు, మరి మేమైతే గట్టిగా కొడతాం. ఇజ్రాయెల్ ప్రిపేర్డ్గా ఉంది. ఇరాన్ కూడా తెలుసు వాళ్ళు ప్రిపేర్. ఇజ్రాయలీ అసెట్స్ అన్ని ఇక్కడ స్పైస్ అందరూ ఇరాన్లో కూర్చున్నారు, ఇరాన్ స్పైస్ అందరూ కొంతమంది ఇజ్రాయెల్ కూడా కూర్చుని ఉన్నారు. అందుకనే మొన్న ఇజ్రాయెల్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే మెజారిటీ మెంబర్స్కి వాళ్ళ సెల్ ఫోన్స్లో ఇరాన్ నుంచి మెసేజ్లు వెళ్ళాయి, IRGC నుంచి, మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మీ వైపు చాలా మిజైల్స్ రాబోతున్నాయి, మీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడదు, దయచేసి మీరు పారిపోండి, తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయకండి అని SMS వచ్చాయి అందరికీ. అది ఇజ్రాయలీ ఫోన్స్లో ఇరానియన్స్ పంపించడం ఏంటి అంటే సైబర్ వార్ఫేర్ అయినా లేకపోతే లోకల్ అసెట్స్ అయినా ఎవరు చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ప్రిపేర్డ్గా ఉన్నారు. ప్రిపేర్డ్గా లేనిది నా అభిప్రాయం లేనట్టు USA, అమెరికా ప్రిపేర్డ్ అంతే. వాళ్ళు ఏంటంటే అన్ని కొంచెం ఈ కుతంత్రాలు చేసినట్టు, ఇట్లాంటివి కూట్నీతి అంటారు హిందీలో, కుతంత్రాలు అంటారు మన భాషలో, ఆ స్టైల్ చేస్తున్నారు. కానీ అది నౌ ద వరల్డ్ ఇస్ ప్రిపేర్డ్. సో ఇట్లాంటి ఈక్వేషన్లో జరుగుతుంది. అందుకని ట్రంప్ అడ్వైజర్స్ ఏం చెప్పినా కూడా, ఎటు తీసుకెళ్తున్నా కూడా, బట్ ఒక విధంగా USAకే చెక్మేట్ అవుతుంది, ఇరాన్కి యాక్చువల్ చెక్మేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇప్పుడు వార్ ఈ పాయింట్లో వదిలేస్తే వాళ్ళకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే అందరూ సెటైర్లు వేసేది కూడా అదే, హీఈస్ లూజింగ్ ద బ్యాటిల్, ట్రంప్ ఈజ్ లూజింగ్ ద బ్యాటిల్ అంటున్నారు. కరెక్ట్. నెతన్యాహు వన్ ద బ్యాటిల్. కరెక్ట్. నెతన్యాహు ఇస్ విన్నింగ్, ఇరాన్ ఇస్ ఆల్సో విన్నింగ్. వాళ్ళ టార్గెట్ ఫినిష్ అయిపోయింది. కరెక్ట్, ఫినిష్ అవుతున్నది. అదే ఖమేనీని అంతం చేయడం ద్వారా మేజర్ టార్గెట్ వాళ్ళకి అది కదా. బట్ వాళ్ళకి కావాల్సింది రెజ్యూమ్ చేంజ్ కదా, అది అవ్వలేదు కదా. రెజ్యూమ్ చేంజ్ కాలేదు. సీనియర్ ఖమేనీని తీసేసి జూనియర్ ఖమేనీని పెట్టి, ఒక సీనియర్ ఆయన ఆల్మోస్ట్ 80+ ఉంటారు, 85 ఎంతో ప్లస్ ఉంటారు. ఇప్పుడు యంగ్స్టర్ని పెట్టారు, ఆయనకంటే డబల్ ది ఎనర్జీ. వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, మేబీ వాళ్ళ కొడుకుని కూడా ఈ అటాక్స్లో పోయారు. సో ఇంకా ఆయన ఆవేశంతో ఉంటారు. సో ఒక సాఫ్ట్వేర్ అవుతున్న అతన్ని తీసేసి ఇంకా అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ ఖమేనీ, అదే ఖమేనీని మళ్ళీ అగ్రెసివ్గా చేసి పెట్టారు వాళ్ళు. ముజ్తబా ఖమేనీ. సో ఎసెన్షియల్లీ US చేయాలనుకున్నది అది జరగల. ఇంకోటి ఇప్పుడు గ్లోబల్గా ప్రెషర్ పడుతుంది, అందరు తిడుతున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఒక విధంగా ఏమంటుంది, బాబు మేము సవ్యంగా బతుకుతుంటే నువ్వు చేసిన గ్యాంబుల్ వల్ల మాకు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు భారత్ అయినా కూడా, లేకపోతే ఇప్పుడు వెస్ట్ ఏషియా కూడా చూడండి, డైరెక్ట్గా సౌదీ వాళ్ళు కూడా అనిస్తున్నారు. US వాళ్ళు సింపుల్గా వచ్చారు, చేశారు, మీ చావు మీరు చావడంటే వదిలేశారు, ఏంటిది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఎందుకు మీ బేసెస్ ఇక్కడ ఎందుకు పెట్టాలంటే క్వశ్చన్ వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫెసిలిటీస్ అని అటాక్ అయ్యాయి, వాళ్ళందరూ ఇరాన్ మీద అంత అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళట్లేదు వాళ్ళు. ఇన్ఫాక్ట్ సౌదీ అరామ్కు టార్గెట్ అయిన వెంటనే, అది కూడా చూడండి, సౌదీ అరామ్కు టార్గెట్ అయిన వెంటనే చూస్తే అక్కడ మొసాద్ ఏజెన్సీ చేశారని చెప్పి కొన్ని వార్త వచ్చింది. తర్వాత సౌదీ వాళ్ళు కూడా మొసాద్ ఏజెన్సీని పట్టుకున్నారు, లోకల్గా ఉన్న రిఫైనరీస్ని బ్లాస్ట్ చేస్తున్నట్టు అని అన్నారు. ఇరాన్ కూడా అన్నది దట్ మేము సౌదీ అరామ్కోని మేము టార్గెట్ చేయలేదు, అట్లాగే సిప్రస్ బ్రిటిష్ బేస్ని మేము టార్గెట్ చేయలేదు, ఎవరు చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి అని చెప్పి వదిలేశారు. సో ఈ నరేటివ్ వార్ఫేర్లో ప్రస్తుతానికి చూడటానికి ఇరాన్ సక్సీడ్ అవుతున్నట్టుంది. ఇజ్రాయెల్ నరేటివ్ కూడా ఇప్పుడు మన దేశంలో వచ్చేసరికి ఇజ్రాయెల్ నరేటివ్ ఎప్పుడు తగడాగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నగా చూడండి, ఇరాన్ మీద కూడా కొంచెం సింపథెటిక్ వేవ్ వస్తున్నది భారత్లో. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా కొంచెం ఒప్రెసివ్ రెజ్యూమ్ లాగానే నడిపారు, చాలా విషయాల్లో ఒప్రెసివ్గానే ఉన్నారు, విమెన్స్ రైట్స్ దగ్గర బాగా ఒప్రెసివ్గా ఉన్నారు. జియో పొలిటికల్గా భారత్కి పాకిస్తాన్ వల్ల బాగా సపోర్టివ్గా ఉన్నారు, అది కూడా మనం డినై చేయకూడదు. వాళ్ళు లోకల్గా మన పాలసీస్ మన వాళ్ళకి నచ్చకపోయినా, రాడికల్ ఇస్లామిక్ మూవ్మెంట్ మనకి నచ్చకపోయినా కూడా జియో పొలిటికల్గా పాకిస్తాన్ చెక్స్ అండ్ బ్యాలెన్స్కి భారత్కి బాగా సపోర్టివ్గా ఉన్నారు, విచ్ ఇస్ వై వీఆర్ విత్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైం మనకి భారత్లో మీరు చూస్తే చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, అందుకని వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు, అగేన్స్ట్గా ఉన్నారు. కానీ ఎవరైనా కూడా ఏం యాక్సెప్ట్ చేయగలరు అంటే ఇరాన్ అనేది చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తున్నది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో కౌంటర్ చేస్తున్నది. Day 13 కూడా వాళ్ళు 6 months మేము ఫైట్ చేయగలమంటే మనం అందరం నమ్మే పరిస్థితిలో ఉన్నాం, చేస్తారు వాళ్ళు అనుకుంటున్నాం. US క్లోజ్ చేయాలనుకుంటుంది. సరే, ఈ 13 రోజుల యుద్ధంలో మనకి రిపోర్ట్స్ ఏంటంటే అమెరికాకి దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా ఖర్చు అయిపోయింది, రోజుకి $1 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇది కాకుండా కొంత ఇండైరెక్ట్ లాసెస్ కూడా కొంత ఉంటాయి.
ఈ ఇజ్రాయెల్ కూడా దగ్గర 80,000 కోట్లు 90,000 కోట్లు వాళ్ళకి ఖర్చు అయింది. అందరికంటే తక్కువ ఖర్చు అయింది ఇరాన్కి అంటున్నారు. 33,000 crores టు 50,000 crores వరకు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కొనసాగించాలనుకుంటున్నారు, ఎవరు ఆపాలనుకుంటున్నారు, ఎవరికి లాభం, కొనసాగించడం వల్ల ఎవరికి లాభం? ఫ్రాంక్గా చెప్పాలంటే కొనసాగించే ఉద్దేశం ఉండేది యూఎస్కి, ఎందుకంటే వాడికి రెప్యుటేషన్ అట్ స్టేక్. ఇన్ఫ్యాక్ట్ వాడి ఎంటైర్ ఎకానమీ నడిచేది వార్ ఎకానమీ మీద. అండ్ పెట్రో-డాలర్ అనేది ఉన్నంతకాలం వాడి వార్ ఎకానమీ గట్టిగా నడుస్తుంది. అదే ఇరాన్ కొట్టాలని చూస్తుంది. పెట్రో-డాలర్ని బ్రేక్ చేయాలి, వెస్ట్ ఏషియాకి వాడికి లింక్ బ్రేక్ చేయాలి. ఆ పెట్రోల్కి డాలర్కి కనెక్షన్ బ్రేక్ అయిపోతే వాడు ఎకానమికల్గా కూడా వీకెన్ అవుతాడు. అప్పుడు రష్యా చైనా వదిలేసి ఇంకా వాళ్ళు డీడాలరైజేషన్ పట్టుకెళ్ళిపోతారు, బ్రిక్స్ ద్వారా, దీని ద్వారా, దాని ద్వారా. సో ఆ వీకెనింగ్ ఒకటి జరుగుతున్నది. 1,00,000 కోట్లు కరెక్ట్. దానికి ఈక్వేషన్ $1 billion a డే అంటే దాదాపుగా రోజుకి 900 కోట్లు. అట్లా ఆల్రెడీ 10 రోజులు 9,000 కోట్లు అంటే 10 రోజులకి అక్కడే 90,000 కోట్లు అయిపోయింది. అంటే 13 రోజుల కల్లా డెఫినెట్గా మనం 1,00,000 కోట్లు అనేది వాళ్ళకి అయిపోయింది. బట్ స్టిల్ ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్ ఓన్లీ, దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ దిస్. దానివల్ల వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది. సో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పండి పుల్ బ్యాక్ చేయడానికి వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వార్ ఏం చేయాలంటే ఒకటి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలి, స్ట్రాంగ్ రీజన్ కావాలి. అది ఏంటంటే గ్లోబల్ ప్రెషరే. అదే ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఏం చేస్తుంది, వార్ ఇప్పుడు మిలిటరీగా మనం నిజం చెప్పాలి, వాడు బాగా కండలతో ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి వాడితో ఫిజికల్గా ఫైట్ చేస్తే నిలబడలేము. మనం ఏం చేయాలి, చుట్టూతో వాడిని క్యాప్చర్ చేయాలి. అది ఇరాన్ చేస్తుంది. తెలివిగా ఏం చేస్తున్నది, ఇప్పుడు మనము ప్రెషర్ పెడతాం దట్ యూఎస్ఏ వి ప్రిఫర్, మనం ఎప్పుడు అనే స్టాన్స్ ఏది, యుద్ధం వద్దు అనే స్టాన్సే మంది. అట్లాగే ఇప్పుడు యూరోప్ కూడా ఇప్పుడు అబ్యూస్ చేయడం మొదలు పెడుతుంది యూఎస్ని. ఆల్రెడీ యూరోప్కి యూఎస్కి రిలేషన్ బాగాలేదు, రైట్. అట్ ద సేమ్ టైం వెస్ట్ ఏషియా ఇప్పుడు బాగా తిడుతుంది యూఎస్ని, దట్ మీరు చేసిన దానివల్ల మేమందరం బ్లీడ్ అవుతున్నాం. సో ఈ ప్రెషర్ వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, న్యాచురల్గా ఏదో ఒక పాయింట్లో వార్ ఏం చేసి మేము గెలిచేసామని వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకోవాలి. అదే ట్రై చేస్తున్నారు ట్రంప్. అది చేయాలి, మోస్ట్ లైక్లీ వాళ్ళు అది చేయాలి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వార్ ఇక్కడ మల్టీ ఫ్రంట్స్లో ఉంది. ఒకటి సివిలైజేషన్ వార్, దట్ ఇజ్రాయెల్కి గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ప్లస్ ఇజ్రాయెల్ గట్టిగా నమ్మేది ఏంటి, ఇరాన్ ఉన్నంతకాలం మమ్మల్ని బతకనివ్వరు. ఇప్పుడు ఒక 10 years టైం ఇస్తే 10 years మళ్ళీ హెజ్బొల్లా, మళ్ళీ హమస్, మళ్ళీ హూతిని గట్టి పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తీసుకుంటారు. దానివల్ల సివిలైజేషనల్గా సర్వైవల్ ఇష్యూ మాకుందని ఇజ్రాయెల్ ఆ టెన్షన్ ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా అర్థమైపోయింది, ఇజ్రాయెల్ మమ్మల్ని సర్వైవ్ అవ్వనివ్వదు. సో ఈ రిజిమ్ చేంజ్ అయితే చేస్తుంది. సో దానికి సివిలైజేషనల్ వార్ ఒక ఆస్పెక్ట్, అది ఎప్పటిదాకానే ఉంటుంది. డజంట్ మ్యాటర్ ట్రంపా ఏంటి, డజంట్ మ్యాటర్. సో ఈ వార్ఫేర్ ఎనీవే జరుగుతుంటుంది. అది ఎన్నో వందల సంవత్సరాలు వెళ్తుంది. మనకి ఇప్పుడు ఒక రామ జన్మభూమి రావడానికి అది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. అది దట్ ఈస్ ఔరంగజేబ్ వెళ్ళిపోతే అదే మనకేం రాలా. అది ఇట్ టుక్ మెనీ ఇయర్స్. ఆ సివిలైజేషనల్ బ్యాటిల్ ఫైనల్గా అది ఇప్పుడు లీగల్ గాను పొలిటికల్ గాను కన్వర్ట్ అయ్యింది. సో రెండోది వచ్చేసరికి మనకి హార్డ్ కోర్ జియో పొలిటికల్ ఫిజికల్ బ్యాటిల్. అదంతా ఇట్స్ ఆల్ అబౌట్ ఎకానమీ అండ్ ట్రేడ్. అది ఎకానమీ ట్రేడ్ని కొడితే ఆ వార్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు మన సివిలైజేషన్ బ్యాటిల్లో భారత్ వచ్చేసరికి ఇజ్రాయెల్ సైడ్ వాళ్ళ సివిలైజేషన్ బ్యాటిల్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్, ఇరాన్ సివిలైజేషన్ బ్యాటిల్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్. మనకి ఇట్స్ ఆల్ అబౌట్ జియో పొలిటిక్స్ అంటే ఎకానమీ అండ్ ట్రేడ్. సో మనకి ఏది ఎకానమికల్గా బెనిఫిషియల్ మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ సివిలైజేషన్ దానికి మనకు వద్దు. ఇంతకుముందు అదే జరిగింది. యూఎస్ ఎలక్షన్ జరుగుతుంటే మన దేశంలో కూడా ఒక వింగ్ వాళ్ళంతా ట్రంప్ని సపోర్ట్ చేశారు, ఒక వింగ్ వాళ్ళని బైడెన్ సపోర్ట్ చేశారు. కానీ అక్కడ ఎవరు గెలిచినా కూడా భారత్కి నష్టాలే కలిగించారు వాళ్ళు. సో మనకి అనవసరం వాళ్ళ బ్యాటిల్స్, మనం జియో పొలిటికల్గా మనం చూసుకోవాలి. అట్లాగే యూఎస్కి సివిలైజేషన్కి అసలు లోకల్ స్టాండ్ అసలు ఏమీ లేదు కూడా వాళ్ళకి సివిలైజేషన్గా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ యూరోపియన్సే. యూరోప్ నుంచి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడున్న సివిలైజేషన్ ఫినిష్ చేసి పారేశారు. సో వాళ్ళు కూడా ఎకానమీ ట్రేడ్ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ట్రేడ్ అండ్ ఎకానమీని ఇరాన్ ఎంత గట్టిగా కొడుతుందో అంత త్వరగా వార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తానికి ఆదిత్య గారు చాలా క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది, దీని ఎఫెక్ట్ వెస్ట్ ఏషియా పైన ఎంత పడుతుంది, ప్రపంచ దేశాలపై ఎంత పడుతుంది, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మీరు ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాకు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మా ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.